ఈ దినము లేఖన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుంటకు మిమ్మును తీసుకొని పోదును. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గత దినాల్లో కాపాడిన దేవుడు, గత దినాల్లో సహాయం చేసిన దేవుడు, ఇప్పటి వరకు మనల్ని నడిపించిన దేవుడు, ఎబినేజర్ దేవుడు, మనకు సహాయపు రాయి, సహాయకుడిగా ఉన్నాడు. మనకు సమయోచితమైన సహాయాన్ని, ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించేటువంటి దేవుడిని బట్టి ఎంతగానో స్తుతించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎంత ప్రశాంతంగా మనం దేవుని వాక్యాన్ని రోజు వింటున్నాం. ఉదయం పూట వింటున్నాం, మధ్యాహ్నం వింటున్నాం, రాత్రులు వినే అవకాశం ఉంది. ఎప్పుడు అవకాశం దొరికినా వాక్యం వినేటువంటి అవకాశం ఉంది మనకు. ద్వారాలు తెరవబడ్డాయి. ఒకరోజు ద్వారాలు మూయబడొచ్చేమో, వి డోంట్ నో, కానీ మూయబడతాయి. కారణం ఏంటంటే ప్రవచనం నెరవేరాలి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం అనుకుంటాను. 1వ వచనం, యెహోవా వాక్యము దొరకని రోజులు రాబోతున్నాయి. వర్డ్ ఆఫ్ గాడ్ దొరకదు, ఆత్మ సంబంధమైన జీవాహారము దొరకదు. అటువంటి రోజులు రాబోతున్నాయి. అటువంటి రోజులలో ఉన్నామా అంటే ఖచ్చితంగా లేమని చెప్పచ్చు. సమృద్ధిగా విరివిరి. కానీ కొన్ని దేశాల్లో వాక్యం దొరకకపోవడాన్ని బట్టి ఆమోసు గ్రంథంలోని 8వ అధ్యాయంలో ప్రవచనం నెరవేరుతుందేమో అనిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 14th chapter 3rd verse. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, నేను ఉండు స్థలములో ఆ, మీరును ఉండులాగున ఆ, మరలా వచ్చి నా యొద్ద నేను ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. దేవుని స్తోత్రం. నేను చదువుతాను. నేను వెళ్ళి మీకోసం స్థలము ఏర్పాటు చేశాక తిరిగి వచ్చి మిమ్మల్ని నాతో పిలుచుకొని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండడం నా ఉద్దేశం. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండడం నా ఉద్దేశం. అంతవరకని మీరు ఇక్కడ, నేను ఇక్కడ, మీరు భూలోకంలో నేను పరలోకంలో ఉండడం నాకు ఇష్టం లేదు. ఇంతకుముందు మనం కలిసి ఉన్నాం, 33.5 సంవత్సరాలు కలిసి ఉన్నాం, 3.5 సంవత్సరం కలిసి పరిచర్య చేశాం. ఇక మీదట మనము కలిసి ఉండాలి. భార్యాభర్తలు ఒకళ్ళ వివాహమైన తర్వాత అటు ఇటు ఉద్యోగాల నిమిత్తం, నాకు తెలిసినటువంటి ఒక యవన దంపతులు, అమ్మాయి పాపం హైదరాబాదులో ఉంది, భర్త బెంగళూరులో ఉన్నాడు. తర్వాత కొంతకాలానికి ఒక సందర్భంలో ఫోన్ చేసినప్పుడు, అమ్మ ఎక్కడున్నావు ఏంటంటే, బెంగళూరులో ఉన్నావు. ఎక్కడున్నావు, మీ ఆయన ఎక్కడున్నాడు? మా ఆయన కూడా బెంగళూరులో. ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరు కలిసి ఒకే చోటులో ఉండడం కోసం వాళ్ళు ప్రార్థన చేశారట. నాకు చెప్పింది, అన్నా ప్రార్థన చేయండి. ఓకేనమ్మా, ప్రార్థన చేస్తాం. మీ ఇద్దరిని దేవుడు ఒకే చోట ఉంచుతాడు. వాళ్ళిద్దరు కలిసి ఒకే చోట ఉండి చక్కగా కాపురం చేసుకొని క్రీస్తును మహింపరుస్తున్నారు. అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు నేను ఒకే చోట ఉండాలి. దట్స్ మై ఇంటెన్షన్, దట్స్ మై విల్. విడివిడిగా ఉండడం కాదు. మీరు మట్టి దేహంతో ఉన్నారు, నేను మహిమ దేహంతో ఉన్నాను. అలా కాదు, నేను మళ్ళీ మట్టి దేహంలోకి రాను, మీరే మహిమ దేవానికి రావాలని పిలుపునిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. మన ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ అనేటువంటి ఇంగ్లీష్ వర్షన్లో వచ్చి నేను చదువుతున్నాను. అండ్ సిన్స్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ, ఐ విల్ కమ్ అగైన్ అండ్ విల్ రిసీవ్ యూ టు మై సెల్ఫ్, సో దట్ వేర్ ఐ యామ్ యూ మే బీ దేర్ ఆల్సో. భార్య ఉన్న చోటే భర్త ఉండాలి. బిడ్డలు ఎక్కడ ఉండాలంటే తల్లిదండ్రులు ఉన్న చోటే ఉండాలి. మీరు నేను ఆత్మ పరమాత్మ ఒకే చోట ఉండాలి. దానికోసం ఈయన భార్యాభర్తల సంబంధం గురించి, బిడ్డల గురించి మాట్లాడడం లేదు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన కొంతకాలం మీతో ఉన్నా నేను, ఇప్పుడు మీరు నేను కలిసి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మరలా వస్తాను అని చెప్తున్నాడు. ఐ విల్ కమ్ అగైన్. మీరు అపనమ్మకంతో ఉండొద్దు. షూర్లీ ఐ విల్ కమ్. ఏదో ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, మీరు బాధపడుతున్నారని, మళ్ళీ వస్తానని ఓదార్చడానికి చెప్పే మాటలు కాదు ఇవి. నో, నేను మళ్ళీ వస్తాను అవడానికి ఒక ఉద్దేశం ఉంది. మొదటిసారి వచ్చినటువంటి ఆ పని నా పని అయిపోయింది.
పని అయిపోయిన తర్వాత నేను భూలోకంలో ఉండకూడదు, పని అయిపోయిన తర్వాత పరలోకంలో ఉండాలి. ఒక పని ముగించుకున్న తర్వాత ఒక ఇంట్లో మనం ఉండకూడదు, ఒక పని ముగించుకున్న తర్వాత ఫంక్షన్లో మనం ఉండకూడదు, ఒక పని అయిపోయిన తర్వాత మనం గుడ్ బై చెప్పి సెలవు తీసుకోవాలి. పని అయిపోయిన తర్వాత మనకి అక్కడేం పని? మనం వచ్చింది ఆ పని కోసం, ఒక ఉద్దేశం నెరవేర్చాం. మేము ఇక్కడ పాడడానికి వచ్చామండి, పాడాం, అయిపోయింది, మా పని అయిపోయింది. మీద భోజనాన్ని పిలిచారు, మేము భోజనం తినేసాం, వెళ్ళిపోయాం, మా పని అయిపోయింది. తండ్రి కూడా, తండ్రి తనయుణ్ణి అనగా కుమారుణ్ణి యేసు ప్రభుని పంపించాడు, పని అయిపోయింది. పంపించిన పని షార్ట్ పీరియడ్లోనే ఫాస్ట్గా క్విక్గా చేసేసాడు 3.5 సంవత్సరాలలోపు. అయితే నా కుమారుడు ఇంకెందుకు, వై డోంట్ యూ కమ్ హియర్, వచ్చేసేయి. ఇక్కడికి వచ్చేసిన తండ్రి పిలిచాడు, వెళ్ళిపోయాడు. ఆరోహణం అప్పుడు తండ్రి పిలుపునందుకని ఆయన వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మరలా వస్తాను. ఈ అధ్యాయంలో మనం గమనిస్తే కనీసం 2 సార్లు, లేకపోతే ఇది కాకుండా మరి 2 సార్లు, అనగా 3 సార్లు ఆయన రాకడ గురించిన ప్రస్తావన. ఆయన వస్తాడు వస్తాడు. 14వ అధ్యాయం 28వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఆయన చెప్పినట్టు మాట, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని ఆ మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. మీరు వింటారు కదా, తండ్రి నాకంటే గొప్పవాడు కనుక ఆ, మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని నేను వెళుతున్నాను, మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తానని చెప్పడం మీరు విన్నారు. మరలా తిరిగి మీ దగ్గరికి వస్తాను. దేవుని స్తోత్రం. 18వ వచనంలో మనం గమనిస్తే, నేను మిమ్మల్ని అనాథులుగా వదిలివేయను, మీ దగ్గరకు తిరిగి వస్తాను. 3 సార్లు నేను తిరిగి వస్తాను, నేను తిరిగి వస్తాను. తిరిగి వస్తానని చెప్పి రాకుండా ఉండేటువంటి అబద్ధికుడు కాదు ఆయన. ఆయన అబద్ధికుడు కాదు. మనుషులు అబద్ధికులేమో కానీ మహిమ కలిగిన ప్రభు అబద్ధికుడు కాదు. వస్తాను అంటే వస్తాను, అవును అంటే అవును, కాదు అంటే కాదు, అంతవరకే. కానీ అవునంటే కాదని, కాదంటే అవును అనేటువంటి మానవ అర్థాలు కాదు ఆయనకి, మానవ భావాలు ఆయనకి వర్తించు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతవరకే. మళ్ళీ ఇంకొక ఆన్సర్ ఎస్ నో అనే ఆన్సర్, నో ఎస్ అనేటువంటి ఆన్సర్ ఆయన దగ్గర ఉండదు. ఆయన ఖచ్చితమైన వాడు, ఆయన మాట ఖచ్చితం, ఆయన క్రియలు ఖచ్చితం, ఆయన నెరవేర్పులు ఖచ్చితం. మొట్టమొదటి విషయం, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆయన రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రాకడకు ముందు జరిగేటువంటి 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన రాకడకు సూచనలు అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 24 అనుకుంటాను, లూకా సువార్త 21లోను, మార్కు సువార్త 13 వచ్చాను. ఆయన రాకడకు కొన్ని సూచనలు చెప్పబడ్డాయి, కొన్ని సైన్స్ చెప్పబడ్డాయి, గుర్తులు, ముంగుర్తులు చెప్పబడ్డాయి. మీరు హడావిడి పడద్దు, నేను త్వరగా వచ్చేస్తానని. మీరందరూ హడావిడి చేసినంత మాత్రం నేను త్వరగా రాను, నా తండ్రి చెప్తేనే, నా తండ్రి పంపితేనే, అనగా సమయం అయినప్పుడే, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు మొదటి రాకడలో. అలాగే కాలం పరిపూర్ణప్పుడు ఆయన 2వ రాకడలో వస్తాడు. దేవుని స్తోత్రం. కాలం యొక్క పరిపూర్ణత రావాలి. when the time has fulfilled, కాలం యొక్క పరిపూర్ణత మనం అర్థం చేసుకోవాలి. అది భౌతికమైన కాలాన్ని గురించి. భౌతికమైన కాలానికి అతీతమైన వాడు భౌతికమైన కాలంలో కూడా ఆపరేట్ అవుతున్నాడు. దేవుని స్తోత్రం. కడవరి కాలమందు, అంత్యదినమందు, లేకపోతే అంత్యదినములు యందు, లాస్ట్ డేస్, ఈ దినాల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటి అంటే, ఆయన మనతో చెప్తున్న మాటలు, సూచనలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకాలో సూచనలు ఉన్నాయి కదా ఆయన రాకడికి. యోహాను సువార్తలో మనకు కనిపించడం లేదు. యోహాను సువార్తలో ఏమైనా సూచనలు ఉన్నాయా అంటే ఉన్నాయి సూచనలు. 3 సూచనలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన వస్తాడు అనడానికి సూచనలు. ఆయన వస్తాడు అనేది మనం ఉందా లేదా దాని గురించి పరిశోధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా వస్తాడు. వస్తానన్నాడు విభుడు మాట తప్పడు, ఎంత గండమైన ప్రభు అండ ఉన్నాడని భక్తులు పాడతాడు. కానీ ఆయన వస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. తన రాకడ గురించి వాగ్దానం చేసిన వాడు మొదటి రాకడ గురించిన వాగ్దానం నెరవేర్చాడు. 2వ రాకడ గురించిన వాగ్దానం నెరవేరుస్తాడు. మొదటి రాకడ గురించినటువంటి 40కి లోపు లేదా 50కి లోపు ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేర్చిన వాడు 2వ రాకడకు సంబంధించినటువంటి 300 వరకు ఉన్నటువంటి ప్రవచనాలను కూడా నెరవేర్చగలడు. 40 నెరవేర్చిన వాడికి 300 నెరవేర్చడం పెద్ద కష్టమేం కాదు. దేవుని స్తోత్రం. ఈయన నెరవేర్చి సారీ ఒక్కటి మాత్రం ఎందుకు నెరవేర్చలేకపోతున్నాను బై మిస్టేక్ సారీ అని అనలేదు. ఆయన ప్రతిదీ నెరవేరుస్తాడు. నెరవేర్చిందే ఆయన చెప్తాడు. ఆయన మాట నిజం.
ఆయన అబద్ధికుడు కానే కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాకడకు సూచనలు ఏంటి? ఉన్నాయి, సూచనలు చాలా ఉన్నాయి. భౌతికమైన ప్రకృతిపరమైనటువంటి సూచనలు మనకు మత్తయి, మార్కు, లూకాల్లో మనం చూస్తున్నాం. యోహానులో కనిపించేటువంటి ఆయన రాకడ గురించిన ప్రస్తావన 3 సార్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ 3లోను, 18లోను, 28లోను ఆయన రాకడ గురించిన ప్రస్తావనలు మనకు కనిపిస్తున్నాయి. నేను మరలా వస్తాను, ఆయనే స్వయంగా చెప్పాడు. నువ్వు వస్తావా రావా, నువ్వు వస్తావు అనుకుంటున్నాము అని అభిప్రాయాలు శిష్యుల యొక్క అభిప్రాయాలు కాదు, ప్రభువే స్వయంగా చెప్పాడు, ఐ విల్ కమ్ అగైన్. 3వ వచనంలో మన మూల వాక్యంలో చెప్పాడు, నేను మరలా మిమ్మల్ని తీసుకొని పోవడానికి వస్తున్నాను. మరలా ఎందుకు వస్తున్నట్లు? రావాలి. ఆయన సృష్టించిన భూమి అండి, ఆయనకు దోచినప్పుడు వస్తాడు ఆయన. అప్పుడేరా ఇప్పుడేరా అని చెప్పడానికి నువ్వెవరివి నేనెవరిని? ఓ స్త్రీ రేపురా అని ఆ రోజుల్లో, పాత రోజుల్లో గోడల మీద రాసి ఉండేది. ఆ స్త్రీ ఎవరో తెలియదు, ఆమెను రేపు రమ్మని పిలవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రభువా త్వరగా రమ్ము, నేడురా, రేపురా, ఎల్లుండిరా, వచ్చే నెలరా అని కాదు. నా కొడుకు పెళ్ళి అయిపోయిన తర్వాత రా, నా కూతురు పెళ్ళి అయిన తర్వాత రా అని కాదు. ఎప్పుడో మరి తెలియదు. నేడో రేపు నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును. వస్తాడు ఆయన. నువ్వు పిలిచినా పిలవపోయినా ఆయన వచ్చి తీరుతాడు. నువ్వు పిలవడంతో, నువ్వు పిలిస్తేనే నేను వస్తానని చెప్పే దేవుడు కాదు. నువ్వు పిలవపోయినా నా వాగ్దానం నేను నెరవేర్చాలి, ఎదురు చూసే భక్తుల కోసం నేను వస్తానని చెప్పి వస్తాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం లేకపోతే మొట్టమొదటి సూచన మనం గమనించినట్టయితే 12వ వచనం, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చెయ్యు క్రియలో నా యందు విశ్వాసం నేను ఉంచువాడును. తండ్రి యొద్దకు వెళుతున్నాను. మళ్ళీ తిరిగి వచ్చేదానికి ఆ గ్యాప్లో జరిగేటువంటి పని ఏంటంటే, ఒక సూచన ఏంటంటే, నేను మరలా వస్తాను అన్నానికి సూచన ఏంటంటే, విశ్వాసం ఉంచువాడును చెయ్యును. నేను ఉన్నప్పుడు మీరు నమ్ముతున్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది నమ్ముతారు. వాళ్ళు విశ్వసించిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాటికంటే మరి గొప్పవియో అతడు చెయ్యునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు ఆమె చేయగలరు. నేను చదువుతున్నాను, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, హీ హూ బిలీవ్స్ ఇన్ టు మీ ద వర్క్స్ దట్ ఐ డూ హీ విల్ డూ ఆల్సో, అండ్ హీ విల్ డూ ఈవెన్ గ్రేట్ వర్క్స్ దాన్ దీస్, బికాస్ ఐ గో టు ద ఫాదర్. అది ఆయన చెప్పిన విషయం. దేవుని స్తోత్రం. అనగా మొట్టమొదటి సూచన ఏంటంటే, పరిచర్యలో జరిగేటువంటి కార్యాలు జరుగుతున్నటువంటి కాలం ఇది. పరిచర్యలో, నీ పరిచర్యలో, నా పరిచర్యలో, చిన్న పరిచర్యలో, పెద్ద పరిచర్యలో కూడా ప్రభు కార్యాలు జరుగుతున్నాయి. ప్రభు కార్యాలు జరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు రాకడ ఉంది, లార్డ్ ఈజ్ గోయింగ్ టు కమ్ సూన్ అని అర్థం. పరిచర్యలో జరిగేటువంటి కార్యాలను బట్టి ఇదొక సూచన. ఆరంభ దినాల్లో ఉన్నటువంటి మిరకల్ మినిస్ట్రీస్ ఇప్పుడు లేవు, కానీ అదే సమయంలో ఇప్పుడున్న మినిస్ట్రీస్ కూడా ఆరంభ దినాల్లో లేవు. గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంట్ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆరంభములో ఉన్నంత మిరకల్ మినిస్ట్రీ లేదు, కానీ అదే సమయంలో ఇప్పుడున్నన్ని మిరకల్ మినిస్ట్రీస్ ఆరంభ దినాల్లో లేవు. స్టేట్మెంట్ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. అనగా ఈ రోజుల్లో ఎంఫసిస్ ఎక్కువైపోయిందంటే మిరకల్స్ మీద, సైన్స్ మీద, వండర్స్ మీద కావాలి. ఇవి 100% కావాలి, మనకు జరగాలి. ఇవి సూచనలు. దేనికి సూచన? నేను మళ్ళీ వస్తానని ప్రభు యొక్క రాకడకు సూచనలు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో శిష్యులు, అపోస్తల కార్యమే తీసుకోండి, అన్ని అద్భుతాలే. అన్ని అద్భుతాలంటే అక్కడ సందేశం లేదంటారేమో. చూడండి, పేతురు, యోహాను, పౌలు, శీల, ఇతర భక్తుల ద్వారా జరిగిన సూచక్రియలు. సువార్తల్లో యేసు ప్రభు శిష్యుల ద్వారా జరిగిన క్రియలు ఉన్నప్పటికీ కూడా శిష్యుల ద్వారా జరిగినటువంటి క్రియల గురించి పెద్ద ప్రస్తావన లేదు. కానీ శిష్యుల ద్వారా యేసు జరిగించిన క్రియలు అపోస్తల కార్యంలో కనిపిస్తున్నాయి. అనగా మొదటి శతాబ్దములోని మొదటి భాగంలో జరిగిన అద్భుతాలు మధ్య భాగంలో జరిగాయి. మొదటి శతాబ్దంలోని మొదటి భాగంలో జరిగిన అద్భుతాలు మొదటి శతాబ్దపు చివరి భాగంలో జరిగాయి. అనగా మొదటి శతాబ్దం అంతా అద్భుతాలు జరిగితే నేటి 21వ శతాబ్దంలో కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజులో చెప్పుకోదగిన కార్యాలయం జరగడం లేదు. ఏదో తలకాయ నొప్పి తగ్గింది, కాళ్ళ నొప్పులు తగ్గాయి, కీళ్ళ నొప్పులు తగ్గాయి తప్ప ఒక కుష్ఠరోగి బాగా కావడం కానీ, చనిపోయిన వాళ్ళు లేవడం కానీ అవి జరగవని నేను అనడం లేదు. ఖచ్చితంగా జరుగుతాయి. స్మిత్ విగిల్స్వర్త్ గురించి చెప్పారు. ఆయన చనిపోయిన వాళ్ళని
ఇంచుమించు 10 మందికి పైగా ఉన్న వ్యక్తుల్ని లేపాడని. నాకు తెలిసిన ఒక దేవజనుడు తాను చనిపోయిన వాళ్ళని 7 మందిని లేపానని క్లెయిమ్ చేసుకున్నాడు. అది ఎంతవరకు వాస్తవం మరి నాకు తెలియదు. కానీ ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ పరిచర్యలో జరిగేటువంటి కార్యాలు ప్రభు రాకడకు సూచనలు. ఇట్స్ వన్ ఆఫ్ ది రిమార్కబుల్ సైన్ ఈస్ ద సైన్స్ అండ్ వండర్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద లార్డ్స్ మినిస్ట్రీ. నీ నా పరిచర్యలో సూచక్రియలు జరుగుతాయి. నీ మినిస్ట్రీ పబ్లిసిటీ కోసం కాదు. నీ పరిచర్య అక్కడక్కడ తెలంగాణలో, మహారాష్ట్రలో, కాశ్మీర్లో ఏర్పడడానికి కాదు. ఇది దేనికిది? ప్రభు రాబోతున్నాడనే ఒక మెసేజ్, ఒక సంకేతాన్ని, సందేశాన్ని పాస్ చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి సైన్స్? ఏంటి సూచనలు? ఏంటి సూచనలు? బోర్డులు ఉన్నాయి కదా, మళ్ళీ ఈ ఎక్స్ట్రా సూచనలు ఏంటి? వీటి గురించి యేసు ప్రభు సూచనలు అనలేదు కదా, అనలేదు. కానీ అవి సూచనాత్మకంగా ఉన్నాయి, సూచిస్తున్నాయి మనకు. దే ఇండికేట్ దీస్ థింగ్స్. ద సైన్స్, ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఆర్ మిరకిల్ వర్క్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మినిస్ట్రీ ఇండికేట్స్ హిస్ కమింగ్ అని రాకడని తెలియజేస్తుంది. ఓహో, ఆయన రావడానికి ముందుగా ఇవి జరుగుతున్నాయి కదా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రావడానికి ముందుగా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చడానికి అని ఉందిగా. అనగా పరిచర్యలో జరుగుతున్నటువంటి కార్యాలు, సూచక్రియలు, చిన్నవైనా పెద్దవైనా ఏవైనా కావచ్చు, స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికి జరిగిన కార్యాలను కావచ్చు, అవి సూచనగా ఉన్నాయి ఆయన రాకడికి. మన టైటిల్ మరలా వచ్చే యేసు, కమింగ్ అగైన్ జీసస్, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సెకండ్ టైం కమింగ్ జీసస్. స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం 16వ వచనంలో మనం గమనిస్తే, నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి. ఆయన అనగా వేరొక యుగయుగాలుగా ఆదరణకర్తను, నిత్యత్వం వరకు ఉండడానికి అని కాదు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆత్మను, ఆదరణకర్తని, తేற்றரவாளன் అని తమిళ్లో అన్నారు. పారాక్లెటోస్, బదులుగా ఉన్నవాడు, మరొక వ్యక్తి, ఆదరణకర్త, కంఫర్టర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు, రెండో మాట ఏంటంటే, ప్రభు రాకడకు మరలా వస్తాను అని చెప్పినటువంటి ప్రభు, ఆయన రాకడకు యోహాను సువార్త 14వ అధ్యాయంలో కనిపించినటువంటి సూచనలు. ఒకటి, పరిచర్యలో జరిగేటువంటి కార్యాలు సూచనలుగా ఉన్నాయి. రెండోది, పరిశుద్ధాత్ముని రాక, ద కమింగ్ ఆర్ ద అడ్వెంట్ ఆర్ ద అరైవల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈజ్ అ సైన్. ఆయన వచ్చాడు అంటే, పంపుతాను అన్నవాడు వచ్చాడంటే తండ్రి చేత పంపబడేవాడు కూడా వస్తాడని అర్థం. పరిశుద్ధాత్ముడు రాకపోయింటే యేసు ప్రభు రాకడ గురించి మనం అనుమానించాలి. అరే, ఆయన ఏమొస్తాడు ఏంటో, మరి పంపుతా అన్నాడు, 2000 సంవత్సరాలు అయింది, ఇంకా పంపించలేదే, ఏమొస్తాడులేండి అయితే అని డౌట్ పడవచ్చు. దాని గురించి డాక్టరీన్స్ తయారు చేసుకోవచ్చు. వెళ్ళాడు, సిద్ధపరచడం గురించి మనకు తెలియడం లేదు, కానీ పరిశుద్ధాత్మను పంపాడు, సత్యస్వరూపుని పంపించడం మనకు అర్థమైంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పంపించాడు. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాడు. ఆయన అదృశ్యమైపోలేదు. యేసు ఆరోహణమైనట్టుగా పరిశుద్ధాత్ముడు ఆరోహణం కాలేదు. కారణం ఏంటి? కారణం ఒకటి ఉంది. విమోచన దినం వరకు ఆయన మీద ముద్రించబడి ఉన్నాడు. కారణం ఒకటి ఉంది, ఎల్లప్పుడూ మీతో ఉండుటకు పరిశుద్ధాత్మను, ఎల్లప్పుడూ మీతో ఉండడానికి, ఎల్లప్పుడూ మనతో ఉండడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి మాట, పరిచర్యలో జరుగుతున్న కార్యాలు ప్రభు రాకడకు సూచనలు. రెండోది, పరిశుద్ధాత్ముని యొక్క రాక, అది ఒక సూచనగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 23వ వచనం, యోహాను సువార్త 14:23లో, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గాయకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. మేము వాని యొద్దకు వచ్చి, మేము 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 అంటే ఎవరు? మేము ఈజ్ ఈక్వల్ తండ్రి ప్లస్ కుమారుడు, తండ్రి ప్లస్ తనయుడు, యెహోవా దేవుడు ప్లస్ యేసు ప్రభు. మేము, తండ్రి గురించి ఫాదర్ ప్లస్ సన్ ఈజ్ ఈక్వల్ టు మేము. మేము అంటున్నాడు. ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను.
జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు హిమ్, ఎవరికి? యూదాతో, కలవరపడిన యూదాతో, అప్పగించనటువంటి యూదాతో, అప్పగించిన యూదాతో కాదు. Jesus answered and said to him, if anyone loves me, he will do what I say. Therefore, my Father will love him, and we will come to him and make our dwelling place with him. దేవుని స్తోత్రం. తండ్రి వస్తాడు అనేది పక్కన పెట్టేయండి. తండ్రి వస్తాడు, ఎందుకంటే మేము వస్తామని చెప్పాడు. మేములో నుంచి తండ్రిని తీస్తే నేను మిగులుతాడు, యేసు మిగులుతాడు. నేను వస్తానని మళ్ళీ అక్కడ భావన ఉంది. తాను వస్తాడు వస్తాడు అనేటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. వెళ్ళిపోతున్నాడు అనే మెసేజ్ ఎంత వాస్తవమో, వెళ్ళిపోతున్నాడు అన్నటువంటి వాస్తవము ఒక నాణ్య అనుకున్నటువంటి ఒక బొమ్మ లాంటిది అయితే, వస్తాడు అనేది నాణ్య అనుకున్నటువంటి బొరుసు లాంటిది, హెడ్ అండ్ టెయిల్ లాంటిది. ఒకటి హెడ్ అయితే ఇంకోటి టెయిల్, రెండు అవసరమే, రెండు కావాలి. బొమ్మ బొరుసులు అనగా యేసు ప్రభు చెప్పిన మాటల్లోని ఒక నాణ్యం ఉందనుకుంటే, ఆ నాణ్యానికి ఒక బొమ్మ ఒక బొరుసు ఉన్నాయి. బొమ్మ ఏంటి అంటే ఆయన వెళ్ళిపోవడం, బొరుసు ఏంటి అంటే ఆయన రావడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చాడు వెళ్ళాడు, నరావతారిగా వచ్చాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. అవి కూడా బొమ్మ బొరుసు లాంటివి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు, మరలా వస్తున్నాడు అనేవి, అవి కూడా వాస్తవాలు. దేవుని స్తోత్రం. మూడో విషయము, మూడో సూచన ఏంటంటే, ఒకటి పరిచర్యలో జరుగుతున్న కార్యాలు ప్రభు రాకడకు సూచన. రెండవది పరిశుద్ధాత్ముని రాకడ ప్రభు యొక్క రాకడకు సూచన. అనగా యోహాను యేసు ప్రభుకు ముందుగా వచ్చాడు, ఫోర్ రన్నర్గా వచ్చాడు. పరిశుద్ధాత్ముడు యేసుకు ఫోర్ రన్నర్గా వచ్చాడు. యోహాన్ చెప్పాడు, నా వెనకాల వచ్చేవాడు శక్తిమంతుడు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, యేసు చెప్పాడు, నా తండ్రి నాకన్నా గొప్పవాడని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు ప్రాముఖ్యత అంతా యేసుకి ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు పరోక్షంగా ఆయన నాకన్నా గొప్పవాడని ఒప్పుకున్నట్లే. మళ్ళీ వీళ్ళలో ఎవరు గొప్ప తక్కువ అనే ఆర్గ్యుమెంట్స్లో కొద్దిరండి. శిష్యుల మధ్యలో ఈ ఆర్గ్యుమెంట్ ఉంది, సమస్య తెచ్చుకుంది. వాళ్ళు సమానమే. కానీ తండ్రి కుమారుని గురించి చర్చించాడు, పరిశుద్ధాత్ముడు కూడా కుమారుని గురించి చెప్పాడు. హైలైట్, ఇంపార్టెంట్, ఫోకల్ పాయింట్, గరిమినాపి, ఇంపార్టెంట్ వ్యక్తి అన్నమాట ఆయన. కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి వ్యక్తి ఆయన. మూడో విషయము, పరిశుద్ధునిలోని నివాసం. మేము వచ్చి వారిలో అని కాదు, వానిలో. వానిలో అంటే ప్రేమించే వానిలో, అనగా నన్ను ప్రేమించే వానిలో, నా ఆజ్ఞలు గైకొన వానిలో. ఆయన అందరిలో ఉండడు. యేసు అందరిలో ఉండడు. అందరిలో ఉండగలడు, కానీ అందరిలో ఉండడం లేదు. అదేంటది? ఉండగలిగిన వాడు ఎందుకు ఉండడం లేదు? కారణం ఒకటి, మనం అందరి దగ్గర ఉండలేము. ఉండాలి, బంధువులు అందరి దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంటుంది. కానీ కొంతమంది వాళ్ళు వ్యవహరించే విధానాలు మనకు నచ్చగా ఎందుకులేండి అతని దగ్గరికి అని అనుకుంటాం. దేవుడు కూడా ఇలాగే అనుకుంటాడు, వద్దు వాళ్ళ దగ్గరికి ఎందుకు నేను వెళ్ళాలి, నేను వెళ్ళను అని దేవుడు అనుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము వచ్చి వాని యొద్ద నివాసం చేతూ, పరిశుద్ధునిలోని వాసం, పరిశుద్ధునిలో జరిగించేటువంటి అంతర్నివాసం. బికాస్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ద మ్యాన్, ఇన్ ద బిలీవర్. దిస్ ఈజ్ అ సైన్. మూడు సూచనలు. ఒకటి పరిచర్యలో జరిగేటువంటి కార్యాలు, రెండోది పరిశుద్ధాత్ముని రాకడ, లేకపోతే రాక. ఇదేంటి పరిశుద్ధాత్మ రాకడ గురించి మేము ఎప్పుడు లేదే విన్నారుగా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో, యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో వాగ్దానం చేసింది. 2వ అధ్యాయంలో ఆయన పంపించాడు, నా తండ్రి వల్ల వాగ్దానం చేసింది పరిశుద్ధాత్మ రాకడ. ఒక 50 రోజుల్లోపే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. కానీ 2000 సంవత్సరాలైన ప్రభువు రాలేదు. అంటే బహుశా రాడేమో అని ఎవరన్నారు? నీ ఊహే కదా, అపవాది పుట్టిన ఆలోచన కదా. సూచనల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సూచనలు నెరవేరుతున్నాయి. 3 సూచనలు పరిచర్యలో జరుగుతున్నాయి, అవి జరుగుతూ ఉన్నాయి. సూచన జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్ముని రాక అనేటువంటి సూచన జరిగిపోయింది. పరిశుద్ధునిలో నివాసం అనేటువంటి సూచన కూడా జరుగుతూ ఉంది. 2 సూచనలు జరిగాయి, ఒక సూచన జరుగుతూ ఉంది. 3 ప్రాముఖ్యమైన సూచనల్లో 2 సూచనలు జరుగుతూ ఉన్నాయి, ఒక సూచన జరిగిపోయింది. అంటే దీని అర్థం ఫైనల్గా మనకు రావాల్సిన కన్క్లూజన్ ఒకటే, ఉపసంహారం ఒకటే. ఏంటో తెలుసా? ఆయన ఖచ్చితంగా వస్తాడు.
మన మూల వాక్యంతో ఆధారంగా తీసుకొని 28-18 వచనాలు చదువుకున్నాం. ఆయన వస్తాడు. కానీ ఏమన్నా సూచనలు, సమ్ మోర్ సైన్స్. ఇవేనండి పరిచర్యలో జరిగేటువంటి పనులు. అనగా అంత్య దినాల్లో పరిచర్యలో పనులు, కార్యాలు ఎక్కువ జరుగుతాయి. దేవుని మహిమార్థమై కార్యాలు జరుగుతున్నాయి. ఈ రోజులో సైన్స్ అండ్ వండర్స్ అవుతాడు. నీ ఉపవాసం, నీ ప్రార్థన, నీ భక్తి వలన కాదు. జరగాలి కాబట్టి జరిగిస్తున్నాడు. జరగాలి కాబట్టి జరిగించేవాడు ఒకడున్నాడు కాబట్టి జరుగుతున్నాయి అంతవరకే. కానీ నేనేదో ప్రార్థనా పరుణ్ణి, నేనేదో ప్రార్థనా వీరుణ్ణి, సూర్యుడిని, యోధుడిని కావడం వల్ల ఏదో జరుగుతానని మోసపోవద్దు. ఇది భ్రమే. ఆయనను బట్టి జరుగుతుందే కానీ నిన్ను బట్టి ఏం జరగడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిచర్యలో జరుగుతున్న కార్యాలను బట్టి, పరిశుద్ధ ఆత్మ రాకను బట్టి, అంతేకాకుండా పరిశుద్ధునిలో నివాసాన్ని బట్టి. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసం దేవలోకంలో ఉందని కాదు, దేవలోకం కైలాసంలో ఉందని కాదు, దేవలోకం మనుషుల మధ్యలో ఉంది. హీ పిచ్డ్ హిస్ టెంట్ అమాంగ్ దెమ్. ఆయన వారి మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఉంటున్న దేవుడు. దేవుని రాజ్యం ఎక్కడో ఉందనుకోవద్దు. దేవుని రాజ్యం మనుషుల మధ్యలోనే. ఇట్స్ అమాంగ్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మ సంబంధంగా మీరు ఆకడ ఎప్పుడో అని తెలుసుకుంటూ ఉన్నాం. మాకు తెలిసిన విషయాలే అయినప్పటికీ మరి కొత్త కోణంలో 3 సూచనలు మీరు మాకు తెలియజేశారు ప్రభా. పరిచర్యలో జరుగుతున్న పనులు, పరిశుద్ధాత్ముని రాకడ, అంతేకాకుండా ప్రభువా పరిశుద్ధునిలో నువ్వు నివసిస్తున్నావు, భక్తుల్లో నువ్వు నివసిస్తున్నావు, భక్తుడు అనేటువంటి దేవాలయంలో నువ్వు నివసిస్తున్నావు, భక్తుడు అనేటువంటి గర్భగుడిలో నువ్వు నివసిస్తున్నావు. అందును బట్టి మీకు వందనాలు. ఈ 3 సూచనలు మేము గ్రహించి ఏదైనా ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభువా మా కోసం త్వరగా రాబోతున్నందుకు మీకు వందనాలు. మా కోసం రావడానికి ముందుగా జరిగే సూచనలు మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. దేవా మీకు వందనాలు. పరిశుద్ధాత్మను మా మధ్యలోకి పంపించినందుకు మీకు వందనాలు. నీ కుమారుణ్ణి మా మధ్యలోకి పంపించబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. మా పరిచర్యలో జరిగిస్తున్న కార్యాలను బట్టి మీకు వందనం చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.